వాళ్ళు ఆయుధాలే ముఖ్యమని చెప్పి అంటున్నారు. మన బుద్ధిజీవులు, హైదరాబాద్లో కూర్చున్న బుద్ధిజీవులు ఆయుధాలే ముఖ్యమంటున్నారు. వీళ్ళంతా చనిపోతే తెలంగాణ వాళ్ళు మీరు చేసేది ఏంటిది? తెలంగాణ వాళ్ళకే కదా, మాకే కదా. మా శవాలు వస్తే ఎర్ర జెండాలు పట్టుకొని ఊరేగింపులు చేద్దామనేటువంటిది కదా. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మమ్మల్ని హీరోల్ని చేయగలుగుతారు, నిజమే. అది అవసరం ఉన్న రోజు చేస్తాం. ఒక లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, భవిష్యత్తు కనిపిస్తున్నప్పుడు దానికోసం ప్రాణాలకు తెగించిపోతాం. అదే బంద్ అయినప్పుడు, అన్నీ మూసుకుపోయినప్పుడు ఏ లక్ష్యం కోసం ప్రాణం త్యాగం చేద్దాం? ఎందుకు? ఉన్నటువంటి అవకాశాల కోసం చూడడము విజ్ఞత అది. అట్లా మనం మన విజ్ఞతను ప్రదర్శించాలి, కానీ మూర్ఖంగా మాట్లాడడం అనేటువంటిది సరి అయింది కాదు. మనకు తెలుసు కదా అనేటువంటి దగ్గర నుంచి, ఏది మాట్లాడినా కానీ నడుస్తుంది కదా అనేటువంటి దగ్గర నుంచి, ఒక అనుకూల వాతావరణం ఉంది అనే దగ్గర నుంచి మాట్లాడుతున్నారు మీరు. కానీ వీళ్ళందరినీ చనిపోకూడదు అనుకున్నాం కాబట్టి, ముందు భవిష్యత్తు దారి కనబడడం లేదు కాబట్టి, ఇదే సరి అయినటువంటిది అనేటువంటిది మేమంతా చర్చించి వచ్చిన మిగతా కామ్రేడ్స్ చాలామందిలో అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. మీ చుట్టూ ఉన్నటువంటి కామ్రేడ్స్లో కూడా చాలామందిలో అవే ఆలోచనలు ఉన్నాయి. మీరు ఓపెన్గా చర్చ పెట్టండి, మేము పెట్టినట్టుగానే ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మేము ఏదైతే తీసుకున్నామో ప్రక్రియ, అదే ప్రక్రియను మీరు ఒకసారి తీసుకొని చూడండి. అక్కడ కూడా ఎట్లాంటి అభిప్రాయం వస్తుందో చూడండి, రెస్పాన్స్ ఎట్లా వస్తుందో చూడండి. ఇక్కడ పార్టీకి చెప్తున్నటువంటిది. బయటి వాళ్ళైతేనో గ్యాప్ మీకు, బయటి వాళ్ళకు మీకు, మీరు తొందరపడి అనవసరంగా తెలియక ఎంటర్ అవుతున్నారు. అనవసరమైనటువంటి పరిధి దాటి ఎంటర్ అవుతున్నారు. మీరు ప్రజలకు చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మేము ఏ పరిస్థితుల్లో ఇట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పినటువంటిది మీరు అర్థం చేసుకొని మాకు సహకరించండి. మాలో ఇప్పటికీ విప్లవతత్వం ఉంది, మేము ప్రజల్లో పనిచేయాలని చెప్పినటువంటిదే కోరుకుంటున్నాము. ఎలాంటి స్వార్థానికి ఇంకా ఇతర వాటికి మేము గురి కాలేదు. అందుకే మమ్మల్ని నమ్మండి. అందరూ కూడా నమ్ముతారని చెప్పినటువంటిది మేము ఆశిస్తున్నాం. మేము మళ్ళీ ప్రజలతోటే ఉంటాం, ప్రజా పోరాటాలలో పాలుపంచుకుంటాం. పరిస్థితులకు అనుగుణంగా మనం మసులుకోవడం అని చెప్పినటువంటిది అవసరం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది అంటున్నారు ముందు ప్రోగ్రామ్ ఏంటిది అనేటువంటి స్పష్టంగా ప్రకటించడం లేదని చెప్పని. ముందు ప్రోగ్రామ్ని ప్రకటించుకునేంత అట్లాంటి స్థితి కూడా లేదనేటువంటిది గమనించాలి, మీరు గమనంలో పెట్టుకోవాలి. పరిస్థితులను బట్టే ముందుకు పోదామని చెప్పనేటువంటిదే మేము అనుకున్నాం. ఇంకా మేము చర్చించుకోవాల్సినటువంటిది ఉన్నది. పెద్ద పథకాన్ని వేసుకొని చాలా స్పష్ట భవిష్యత్తు ప్లాన్ను వేసుకోవడం అని చెప్పనేటువంటిది ఇంకా జరగలేదు. అనేక సలహాలు, సూచనలు వస్తున్నాయి. బయట ఎంతోమంది అట్లాంటివి ప్రజాస్వామికవాదులు మనల్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళు తమ విలువైనటువంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వాటన్నిటిని తీసుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంది అని చెప్పినటువంటి విశ్వాసం మాలో ఉంది. దాని ప్రకారంగా మేము ముందుకెళ్తాం. అట్లా అందరి సహకారం ఉంటుందని చెప్పని ఆశిస్తూ దీన్ని ఇంతటితో ముగిస్తున్నాం.